సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే అంగన్వాడీ టీచర్లు ఆయాలు సమ్మెలు ధర్నాలు చేయాలా వద్దా, అసలు సమ్మెలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, మరి ఆశా కార్యకర్తలు నిన్న మొన్న భారీ ఎత్తున ధర్నాలు చేసి వారి యొక్క సమస్యలను సాధించే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ ఉద్యోగులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు కానీ, ఆశా కార్యకర్తలు కానీ, ఇట్లా సర్పంచులు కానీ ఈ విధంగా తమ సమస్యలను అయితే ప్రభుత్వానికి తెలియజేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అసెంబ్లీ సమావేశాల ముందు ఇలా చేస్తే మా సమస్యలు పరిష్కారం అవుతామని చెప్పేసి అన్ని వర్గాల వారైతే ఆశతో ఈ సమ్మెలు ధర్నాలు అయితే చేస్తున్నారు. మరి అదే బాటలో తెలంగాణ అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా మరి సమ్మె బాట పట్టున్నారు. అయితే ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. వారి డిమాండ్లను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆల్రెడీ 18,000 ఫిక్స్డ్ వేతనం కోసం ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు వైద్య శాఖ అయితే తెలియజేసింది. ఇది వారి ఆశాల యొక్క ధర్నాకు సంబంధించి ఒక ప్రతిఫలంగా చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా చూస్తే అంగన్వాడీల చలో హైదరాబాద్ కార్యక్రమం ఈరోజు అయితే ఉంది, గురువారం రోజు. మరి భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు హాజరు కావాలని చెప్పేసి మరి అంగన్వాడీ యూనియన్లు అయితే కోరుకుంటున్నాయి. అంగన్వాడీలకు 26,000 వేతనం ఇవ్వాలి. సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోశాధికారి కె ఉన్నికృష్ణ సమస్యల పరిష్కారానికి నేడు చలో హైదరాబాద్. టీచర్కి 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి అంటున్నారు. కానీ ఇది టీచర్కి 5 లక్షలు, ఆయాకు 3 లక్షలు ఇచ్చే విధంగా మీరు ఒక డిమాండ్ పెట్టుకోవాలి. తెలంగాణ అంగన్వాడీ టీచర్ల అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి బి శోభారాణి అంటే ఇక్కడ న్యూస్ అయితే అలర్ట్ కావడం జరిగింది. మరి ఈ సమావేశాల్లో భారీ ఎత్తున ఈ ధర్నా కోసం భారీ ఎత్తున రావాలని చెప్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 18,000 వేతనం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా నెరవేర్చాలని, ఈ ధర్నా విజయవంతం కావడానికి అంగన్వాడీ కేంద్రాలను మూసి ఉంచుతామన్నారు. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, డిసెంబర్ 12న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీల కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఐసీడీఎస్ ప్రైవేటీకరణను ఆలోచనను ఉపసంహరించుకోవాలని, ఎన్పీఈ 2021ని రద్దు చేయాలని, క్రచ్ సెంటర్ల ఆలోచన వెనక్కి తీసుకోవాలని, గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు. చివరి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సెలవులు అన్ని కూడా మంజూరు చేయాలని చెప్పేసి మరి డిమాండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 18,000కు జీతం పెంచాలి, కాంగ్రెస్ సర్కారు మాట నిలబెట్టుకోవాలి, అంగన్వాడీలలో ఖాళీలు భర్తీ చేయాలి. దాదాపు 14-15,000 అంగన్వాడీ ఆయా పోస్టులు కానీ, టీచర్ పోస్టులు కానీ, సూపర్వైజర్ పోస్టులు కానీ ఖాళీగా ఉన్నాయి. దాదాపు 15,000 వరకు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని భర్తీ చేస్తే ఉన్న అంగన్వాడీ సిబ్బందిపై ఒత్తిడి అయితే తక్కువ అవుతుంది. మరి సమస్యల పరిష్కారం కోసం హామీల అమలు డిమాండ్తో అంగన్వాడీలు నేడు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు గురువారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రి అధికారులను కలిసి డిమాండ్ చేశారు. 13,650గా ఉన్న అంగన్వాడీ టీచర్ల జీతాన్ని 18,000కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అయినా కానీ మరి అంగన్వాడీల సమస్యలు, డిమాండ్లు అనేకం ఉన్నాయి. మరి రిటైర్ అయిన టీచర్లకు బెనిఫిట్స్ ఇంతవరకు రాలేదు. 4,000 మంది టీచర్లకు 7 నెలల వేతన బకాయిలు రాలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా నిర్వహణ నిధులు, కుకింగ్ ఛార్జీలు, అద్దె భవనాలకు సంబంధించి 7 నెలల కిరాయి కూడా చెల్లించలేదు. ఈ విధంగా అనేక సమస్యలతో అంగన్వాడీ టీచర్లు అయితే చాలా అన్యాయానికి గురవుతున్నారు. అరకొర వేతనాలు, కుటుంబం గడవక అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 70,000 మంది అంగన్వాడీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. వచ్చే జీతం మూరెడు, బాధ్యతలు మాత్రం బారెడున్న చందంగా అంగన్వాడీ కేంద్రం పనులే కాకుండా ఇతర ప్రభుత్వ పనుల ఒత్తిడితో సతమతమవుతున్నారు. అందుకోసమే అంగన్వాడీ టీచర్లు ఆయాలు సమ్మెలు చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. మరి ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం, గౌరవ వేతనం పేరుతో శ్రమదోపిడీ చేయడం, అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలను కూడా వారికి వర్తింపజేయకపోవడం, కనీస వేతనంతో పాటు న్యాయబద్ధమైన డిమాండ్లను తీర్చాలంటూ నేడు సమ్మెపాట అయితే చలో హైదరాబాద్ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. మళ్ళీ అంగన్వాడీలు సమ్మెబాట పట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబం గడవక అష్టకష్టాలు, ఇది అంగన్వాడీ ఉద్యోగుల పరిస్థితి. వచ్చే జీతం చాలా తక్కువగా ఉండడం, మరి చాలా వరకు ఖాళీ పోస్టులు ఉండడం, తర్వాత పోషన్ ట్రాక్ అనే కేంద్రానికి సంబంధించిన యాప్, న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ అనే రాష్ట్రానికి చెందిన 2 యాప్లలో రోజువారీ అప్డేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2 యాప్లో అప్లోడ్ చేయాల్సిన అంశాలు ఒకటే అయినప్పటికీ 2 యాప్లు చేయడం వల్ల సమయం వృధా అవుతుంది. దానికి తోడు పట్టణాల్లో అయితే మున్సిపల్ ప్రభుత్వ పనులు, గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ పనులు వీరి ద్వారానే చేస్తున్నారు. దీంతో పని ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమంది గుండె సంబంధిత వ్యాధులతో కూడా మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయినా పట్టించుకొని ప్రభుత్వం 13,650, ఆయాలకు 7,800 గౌరవ వేతనం ఇచ్చి సంక్షేమ పథకాలు కట్ చేశారు. 10,000 విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. 2023లో 24 రోజుల పాటు సమ్మె చేసిన ఆ రోజులకు సంబంధించి జీతం కూడా ఇవ్వలేదు. ఈ విధంగా డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంగన్వాడీలో ఆశలు అయితే చిగురించాయి. మరి ఐసీడీఎస్ మంత్రి సీతక్కను అంగన్వాడీలు కలిసిన నేపథ్యంలో ఆమె సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, అంగన్వాడీ యూనియన్లతో చర్చించకపోవడం, మళ్ళీ అంగన్వాడీలు ఈ చలో హైదరాబాద్ సమ్మెబాట పట్టే యోచనలో ఉన్నారు.
మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంటూ అంగన్వాడీ యూనియన్లు అయితే కోరుతున్నాయి. టీచర్కు 26,000, ఆయాకు 18,000 కనీస వేతనం ఇవ్వాలి, హెల్త్ కార్డులు వర్తింపజేయాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి, మహారాష్ట్ర ప్రభుత్వంలాగా అంగన్వాడీలను గ్రేడ్ 3 ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఇచ్చే మాదిరిగా సెలవులు ఇవ్వాలి, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, ఇక పనిభారం తగ్గించాలి అంటూ సెంటర్లోనూ ఎక్కువ సమయం గడిపే పిల్లలకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం, గర్భిణీలకు అందించే అనుబంధ పోషకాలను వారి ఇంటికే నేరుగా పంపిస్తాం, అలాగే అంగన్వాడీ అద్దె భవనాల బిల్లులు, ఆరోగ్యలక్ష్మి బిల్లులతో పాటు మెను ఛార్జీలను సకాలంలో చెల్లించాలి, ప్రతి నెల 1వ తేదీన జీతం చెల్లించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అంటూ మరి గత ప్రభుత్వం పెంచిన పదవీ విరమణ వయసును 61కి తగ్గించాలి, దీంతో పాటు పదవీ విరమణ బెనిఫిట్స్ కింద టీచర్కు 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు ఇవ్వాలి, పదవీ విరమణ అనంతరం పింఛన్ సౌకర్యం కల్పించాలి, ప్రస్తుతం విధుల్లో మరణించిన వారికి టీచర్కి 20,000, ఆయాకు 10,000 దాన సంస్కారాల కింద ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. విధుల్లో మరణించిన టీచర్కి 5 లక్షలు, ఆయాకు 3 లక్షలు నష్టపరిహారం అందజేసి కుటుంబాల బాధ్యత ప్రభుత్వాన్ని భరించాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరి సమ్మెకు దిగక, ధర్నాలకు దిగక తప్పడం లేదు. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టక తప్పడం లేదని భావిస్తున్నారు. అందుకోసమే ఈరోజు భారీ ఎత్తున హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చలో హైదరాబాద్ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే తరలి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారైనా ఖచ్చితంగా మరి అసెంబ్లీ ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నుంచి అయినా ప్రభుత్వం కన్ను తెరిచి అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మొత్తానికైతే అంగన్వాడీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసుకోండి. అది మీ భవిష్యత్తుకి ఒక లాభదాయకంగా ఉండేటువంటి చలో హైదరాబాద్గా మిగలాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ.